మనం కూడా మాట్లాడాలి. దేంతో మాట్లాడాలి? దేంతో మాట్లాడాలి? అపవాదితో మాట్లాడాలి. అపవాది, సాతానుడా ఎందుకు శోధిస్తున్నావు? యేసు నామములో పో అంటే వాడు వెళ్ళిపోతాడు. మనం కూడా మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? సమస్యలతో మాట్లాడాలి. ఓ సమస్య, నన్నెందుకు కృంగతీస్తున్నావు? నన్నెందుకు నలగగొడుతున్నావు? నన్నెందుకు ఏడిపిస్తున్నావు అని చెప్పి సమస్యలతో నువ్వు మాట్లాడితే ఆ సమస్య నీ దగ్గరికి రావడానికి భయపడుతుంది. సమస్యలన్నీ కూడా భయపడతాయి. ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావో ఆ పరిస్థితులతో నువ్వు మాట్లాడాలి. ఉదాహరణకు చదువుతున్న విద్యార్థులు అనుకోండి, ఎంత చదివినా చదువు రావడం లేదు. ఎందుకు వస్తుంది? ఉదయం లేస్తే సెల్ ఫోన్ చూస్తారు. సెల్ ఫోన్ పడుకునేటప్పుడు కూడా సెల్ ఫోన్ చేతిలోనే ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు కళ్ళ మూసేటప్పుడు సెల్ ఫోన్ కింద పడిపోయింది అనుకో, దిగ్గున లేచి సెల్ ఫోన్ పట్టుకునేసి మళ్ళీ. ఇట్లా ఉంటే నీవు ఎట్లా బాగుపడతావు? ఎలా బాగుపడతావు? నీ జీవితం కనీసం నీ జీవితమైన బాగుపడాలి కదా. కనీసం నువ్వు చదువుకొని జ్ఞానవంతుడై ఒక ప్రయోజకుడై నిన్ను నీవు పోషించుకునే స్థితిలో ఉండాలి కదా. ఇంకొకరి మీద ఆధారపడ్డా. మా తల్లిదండ్రులు నాకు నేర్పించిన పాఠం, కష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా పస్తైన ఉండి ఇంకొకరి మీద ఆధారపడకుండా, ఇంకొకరిని అడగకుండా నీ కష్టం మీద నువ్వు ఆధారపడాలి. నీ సంపాదన మీద నువ్వు ఆధారపడాలి, కానీ ఇంకొకరి కష్టం మీద నువ్వు ఆధారపడకూడదని నేర్పించాడు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎలాంటిదంటే, ఒకడు జయం పొందుతుంటే ఓడిపోయేవాడు ఎప్పుడు 24 గంటలు గెలిచేవాడి మీదనే దృష్టి పెట్టుకుని ఉంటాడు. వాడిని ఏ విధంగా కిందికి లాగదామా, ఏ విధంగా మనం పడద్రోద్దామా అనేది ఉంటుంది. కానీ వీడు మాత్రం ముందుకు పోడు, పోయేవాడిని పోని. అలాంటి కాలం ఇది. ఎలాంటి కాలం? అలాంటి పరిస్థితి. కానీ నీవు దేవుని మాట వినాలి, కానీ లోకం మాట, మనుషుల మాట, అపవాది మాట, పరిస్థితుల మాట. కొంతమంది నా పరిస్థితి బాగలేదన్నా అని చెప్పంట. పరిస్థితులకు లోపడతారు కానీ దేవునికి లోబరు. కష్టాలకు లోపడతారు కానీ దేవునికి లోబరు. మనుషులకు లోపడతారు కానీ దేవునికి లోబరు. లోకానికి లోపడతారు కానీ దేవునికి లోబరు. డబ్బుకు లోపడతారు కానీ దేవునికి లోబరు. ఎంత ఘోరం, భయంకరమైన స్థితి ఇది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఎజ్కేలు దేవునికి లోబడ్డాడు కాబట్టి ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమన్నాడు. మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత ఆ ఎండిపోయిన ఎముకలు గడగడగడమని శబ్దం వచ్చి చర్మం కప్పుకునింది. గడగడమని శబ్దం వచ్చి శరీరం కప్పుకునింది, ఆత్మ కప్పుకునింది. అవి లేచి నిలబడ్డాయి. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలు లేచి నిలబడ్డాయి. నిలబడితే చర్మం వచ్చేసింది, ఆత్మ వచ్చేసింది, మనసు వచ్చింది. ఇప్పుడు మాట్లాడుతున్నాయి. దాని అర్థం ఏం తెలుసా? దేవుని నమ్మిన ప్రజలు ఈ విధంగా ఉంటున్నారు అని. దేవుని నమ్మిన వారు ఇలా ఉండటానికి వీలు లేదు అని చెప్పి దేవుడు అంటున్నాడు. కానీ మనమేమంటున్నాం? ఇలానే ఉంటామేమో అని చెప్పండి. ఎలా ఉంటాం? ఎండిపోయిన ఎముకల్లాగా నేను ఉంటాం లోయలో, కానీ మేము మాత్రము లేచి నిలబడము, లేచి నడవము, లేచి కూర్చోము, ఆయన గురించి నోరు తెరవమని చెప్పి అంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఆ ఎండిపోయిన ఎముకలు బ్రతికినాయి చూసినవా? ఇశ్రాయేలు దేవుని బిడలని చెప్పుకున్నవారు ఏమంటున్నారంటే, నా ప్రార్థన దేవుడు ఆలకించలేదని, నా కష్టాల దేవుడు ఆలకించలేదని, దేవుడు నన్ను బాగు చేయలేదని ఎండిపోయిన ఎముకలాగా ఉండిపోతావు. కానీ
దేవుడు నా ప్రార్థన ఎందుకు వినడు? నాలో ఎందుకు విశ్వాసం సనిగిలిపోతా ఉంది? విశ్వాసం మూలమునే తప్ప నీతిమంతుడు దేని వలన బ్రతకడు. బ్రతకాలంటే నీలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే నీవు నీతిమంతుడు అవుతావు, నీతిమంతురాలు అవుతావు. అప్పుడు నువ్వు బ్రతుకుతావు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. కాబట్టి మనము బ్రతికి చనిపోయే వారి కోసం మనం బ్రతకాలి. ఎవరి కోసం బ్రతకాలి? మనం చనిపోయే వారి కోసం బ్రతకాలి. ఎవరు చనిపోతున్నారంటే ప్రభువుని ఎరగక, రక్షణ ఎరగక, బాప్తిసం పొందక, దేవుణ్ణి రక్షణ నిర్లక్ష్యం చేసి నరకానికి వెళ్ళిపోయే వారి కోసం నువ్వు బ్రతకాలి. కానీ మరి నరకానికి వెళ్ళిపోయే వాళ్ళతో పాటు నువ్వు కూడా బ్రతికి ప్రయోజనమేమీ లేదు. వాళ్ళ కోసం మనం భూమి మీద బ్రతకాలి. నేను అడిగేది అదే దేవుని, ప్రభా నా కోసం నేను బ్రతకను, నా కుటుంబం కోసం నేను బ్రతకను, నా పిల్లల కోసం నేను బ్రతకను, నేను నీ కోసం బ్రతుకుతాను. నశించిపోతున్న ఆత్మల కోసం నన్ను బ్రతికించు. అగ్నిలో నుంచి లాగి కొందరినైనా రక్షించడానికి నన్ను బ్రతికించు. నీ వాక్యము అగ్ని వలె నా హృదయములో మండుచూ ఉండాలి ప్రభువా. అది ఆరిపోకూడదు, అది ఆరిపోకూడదు. అగ్ని, మీరు ఎప్పుడైనా తార్ రోడ్ వేసేటప్పుడు అగ్ని చూసారా? తార్ రోడ్ వేసేటప్పుడు అగ్ని చూసారు? ఎంతమంది చూసారు? చేతులు ఎత్తండి. ఎంతమంది చూసారు? 5. అందరూ చూశారు కదా. ఆ అగ్నిలో ఒక 10 నిమిషాలు మనల్ని కూడా ఒక తారులాగా మనల్ని కూడా అట్లా కాల్స్తే మనం ఊరుకుంటామా? ఊరుకుంటాం. కానీ నీవు ఊరుకుండకపోయినా శ్రమలు, బాధలు ఏంటివంటే అగ్ని లాంటి శ్రమలు ఎందుకు వస్తాయంటే, ఒక బంగారాన్ని మేలిమి బంగారముగా మారాలంటే కంసాలి వాడు అగ్నిలో ఆ యొక్క బంగారు ముద్దును కాల్చి సుత్తుతో కొట్టాలి. నన్ను ఎందుకు శ్రమ పెడుతున్నావు? నన్ను ఎందుకు కష్టపెడుతున్నావు? నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావు? నాకెందుకు ఈ శ్రమ? నాకెందుకు ఈ బ్రతుకు? నాకెందుకు అనుకుంటే నీవు మేలిమి బంగారం తయారు కాలేవు. మేలిమి బంగారు కావాలంటే ఖచ్చితంగా శ్రమలు, బాధలు అన్ని ఎదుర్కొన్నప్పుడే నీలో నిజమైన విశ్వాసము ఉంది అని అర్థం. నిన్నటి ఆదివారం మనం విన్నాం, దానియేలు కూడా తెలియదంట అంత విశ్వాసం తనలో ఉందని. సింహాల నోళ్ళు మూయించబడ్డాయి. దానియేలులో ఉన్న విశ్వాసము సింహాల నోళ్ళను మూయించినాయి. కానీ మరి నీ విశ్వాసము కనీసము శ్రమలు కూడా ఆపలేకపోతుందంటే ఎంత విశ్వాసం ఉంది మనకు కదా? ఎంత విశ్వాసం ఉంది చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండట అసాధ్యము, అది సాధ్యము కాదు అని చెప్పి దేవుడు చెప్పు. సాధ్యము ఎప్పుడు సాధ్యమవుతుందంటే విశ్వాసము నీలో ఉండాలి. నీ దగ్గర బలం ఉంటే సరిపోదు, శక్తి ఉంటే సరిపోదు, ఆస్తి డబ్బు ఉంటే సరిపోదు. దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా? విశ్వాసము ద్వారానే క్రియలు జరిగిస్తాడు. 38 సంవత్సరాలు కోనేటి వాగు దగ్గర పడి ఉన్నాడు ఒక వ్యాధిగ్రస్తుడు. దేవుడు అన్నాడు, లేచి నీ పరిపెత్తుకొని విశ్వాసముతో నడువు అని చెప్పాడు. అంతే, నడిచాడు. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, 12 ఏళ్లుగా రక్తస్రావం, రక్తం పోతూనే ఉంది. అయితే ఎన్నెన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది. ఎక్కడ కూడా ఆమెకు స్వస్థత కలగలేదు. యేసు వస్త్రపు చెంగును విశ్వాసముతో పట్టుకునింది. వెంటనే ఆమెలో ఉన్న రక్తస్రావం ఆగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మన జీవితంలో హెజ్కేలుతో మాట్లాడుతున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హెజ్కేలును ఆత్మతో నింపిన దేవుడు నిన్ను కూడా ఆత్మతో నింపడానికి మాట్లాడుతున్నాడు. అయితే
ఎజ్కేలు వలె మనం జీవించాలి. ప్రభా, నేను ఎండిపోయిన ఎముకల వలె ఉండకూడదు నాయన, నేను బ్రతకాలి ప్రభా, నేను చనిపోకూడదు. చాలామంది కుటుంబంలో ఉన్న కుటుంబీకుల కొరకు బ్రతుకుతారు. ఏమన్నా అడిగితే ఏమంటారంటే, నేను నా భార్య కోసమే బ్రతుకుతున్నానంట. మరి కొంతమంది నా భర్త కోసమే బ్రతుకుతున్నానంట. భార్యని అడిగితే, తల్లిదండ్రులు అడిగితే నా పిల్లల కోసమే నేను బ్రతుకుతున్నాను. కానీ వాస్తవానికి అదంతా కూడా అబద్ధమే. దేనికి బ్రతుకుతున్నానంటే చావు అంటే భయం, అందుకే బ్రతుకుతున్నాను అనేది చెప్పరు, నిజం చెప్పరు అనమాట. చావు అంటే నాకు భయం, అప్పుడే పోవాలన్నా, ఇంకా నేను మనవరాలని మునవరాలని వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి, లడ్డు తినాలంట, బిర్యానీ తినాలంట, పెళ్ళిళ్ళు చూడాలంట. అదంతా ఉట్టిదే. వీళ్ళు బ్రతకాలని, చావు అంటే భయం కాబట్టి ఇంకొన్ని రోజులు బ్రతికించు ప్రభు అంటారు. అది చెప్పరు, ఆ నిజం చెప్పరు మనుషుల దగ్గర. ఏమని చెప్తారు మనుషుల దగ్గర? నేను నా భర్త కోసమే బ్రతుకుతున్నాను, పిల్లల కోసమే బ్రతుకుతున్నాను. ఆయన పిలిస్తే ఇప్పుడే రాను ప్రభు, నేను ఇంకా నాకు టైమే, మనవరాలు చూస్తానని చెప్పి అడుగుతారు వీళ్ళు. ఒక ఆమె సాగుకు సిద్ధంగా ఉంది. ప్రార్థన చేసిన తర్వాత అడిగిన, అమ్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడా, ఏమని మాట్లాడుతున్నాడంటే ఆమె చెప్తుంది, అయ్యా నాయన, నన్ను ఇంకా రా, చాలు, నా దగ్గరకు వచ్చేయి అని పిలుస్తున్నాడు. నేనే వద్దు, ఇప్పుడే నేను రాను, నా మనవరాలు ఉద్యోగాల కోసం నేను ఉన్నాను, ఇప్పుడే వద్దని చెప్పి అంటే, సరే నీ ఇష్టం అని ఆపాడని చెప్పాను. అంటే మనం సిద్ధపడిన తర్వాత నేను వచ్చేస్తాను ప్రభు నీ దగ్గరికి అంటేనే పిలుచుకుంటాడు ఆయన, లేకపోతే ఆపేస్తాడు. మనం సిద్ధపడాల. ఈ లోకములు అన్ని అనుభవించేసినాం, కానీ భయం, ఎక్కడో చిన్న ఆశ, బ్రతకాల, కోరిక, బ్రతకాల. మంచిదే, ఆశ ఉండడం తప్పు కాదు, కోరిక ఉండడం తప్పు కాదు, మంచిదే. మరి దేవుని ఆత్మతో కూడా నింపబడాలి కదా నువ్వు, అది కదా అసలైంది. దేవుని ఆత్మ వద్దు, దురాత్మ కావాలి. వాడిని కొట్టు, వీని కొట్టు, వాడిని చంపు, ఇది కావాలి. సాడీలు చెప్పు, పుత్తోందాయి. ఈ పుత్తోని ఏం చెప్తుందంటే, జరిగేది చెప్తానమ్మా నీకు, జరిగిపోయేది చెప్తాను అని చెప్తుంది పుత్తోందాయి. వాళ్ళ గురించి వాళ్ళు వినరు, ఎదుటి వాళ్ళ గురించే కావాలి వీళ్ళకి. అయితే దేవుడు అంటున్నాడు, ఆత్మతో నీవు నింపబడితే గనక నీవు బ్రతుకుతావు అని చెప్పాను. సావు లేదు ఆత్మకు, మరణము లేదు ఆత్మకు. ఉంటే నరకములోనైనా ఉండాలి, ఉంటే పరలోకములోనైనా ఉండాలి, ఉంటే యేసు రక్తములోనైనా కడగబడాలి, లేదా నీవు దురాత్మ చేత నింపబడి నరకానికైనా వెళ్ళిపో. రెండు మార్గాలు. అయితే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా యేసు రక్తములో మనం కడగబడాలి, యేసు నామమును నమ్మాలి, మరణం వరకు ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి. వస్తాయి అనేక ఆటంకాలు వస్తాయి, నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ ఒక్కసారి నువ్వు బాప్తిసం పొందిన తర్వాత, ఒక్కసారి నీవు వెలిగించబడిన తర్వాత, మరలా దీపం ఆరిపోతుందంటే నీవు చీకటిలో ఉంటావు. ఆ చీకటిలో పళ్ళు కొరుకుట, అక్కడ ఏడ్చుట, అక్కడ రొమ్ము కొట్టుకుంట, అక్కడ దుఃఖపడుట, అయ్యో ఆ పరిస్థితిని వివరించలేము, వర్ణించలేము. అగ్నిలో యుగ యుగములు కాలిపోయే పరిస్థితి రాకూడదు అంటే ఖచ్చితంగా నీవు ఆత్మ చేత నీవు నింపబడాలి. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతుకున్నంత వరకు అనేక శ్రమలు, పోరాటాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా దేవుని ఆత్మ చేత నింపబడి, ప్రార్థనతో నింపబడి మనం ముందుకు సాగినప్పుడు ఎజ్కేలుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా ఆయన మాట్లాడు. ఎజ్కేలును ఆశీర్వదించిన దేవుడు, ఇశ్రాయేలును ఆశీర్వదించిన దేవుడు, ఏ క్రీస్తు ఆరాధన మందిరం జేసీపీటి పరిచయను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. అట్టి కృప నీకు నాకు మనందరికీ దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆరాధించుకుందాం. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో
ప్రభు బల్ల ఉంది. ఆయన శరీరము, ఆయన ఆయన రక్తము మన మధ్యలో ఉంది. ఆరాధించుదాం, స్తుతించుదాం, దేవుని కనపరచుదాం, దేవుని ఆత్మ చేత నింపబడదాం.